అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన నిఖితారావు మేరీల్యాండ్లోని తన మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉంది. నిఖిత ఒంటిపై పోలీసులు కత్తిపోట్లను గుర్తించారు. నిఖిత కనిపించడం లేదని జనవరి 2న పోలీసులకు అర్జున్ కంప్లైంట్ చేశాడు. అదే రోజు అమెరికా విడిచి భారత్కు వెళ్లిపోయాడు అర్జున్ శర్మ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నిఖిత ఆ హత్యకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిఖిత మాజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ శర్మ ప్రెసెంట్ ఎక్కడున్నారు? ప్రస్తుతం కేసుకు సంబంధించి అమెరికా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే నిఖిత రావు గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అమెరికాలోని మేరీల్యాండ్ లో యొక్క తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురి కావడం మాత్రం చాలా సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క నిఖిత కనిపించడం లేదంటూ కూడా అతని మాజీ బాయ్ ఫ్రెండ్ ఈ యొక్క అర్జున్ శర్మ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దాని తర్వాత అర్జున్ శర్మ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ అమెరికాను విడిచి భారత్ కు వచ్చేయడంతో దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా కేసుకు సంబంధించి కూడా నమోదు చేశారు. ప్రస్తుతము భారత్ లో అతను ఎక్కడున్నాడనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సహాయం కూడా అమెరికా పోలీసులు కూడా తీసుకుంటారు. అంతేకాకుండా అతని పైన అర్జున్ శర్మ పైన ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ కేసులు కూడా నమోదు చేసి వారెంట్ కూడా జారీ చేశారు హోవర్ట్ కౌంటీ పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్తున్నారు. అయితే ఆ యొక్క జనవరి 3వ తేదీన ఈ యొక్క అర్జున్ శర్మ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఈ యొక్క డెడ్ బాడీ కూడా గుర్తించిన నేపథ్యంలోనే పూర్తిగా అర్జున్ శర్మ అనే యొక్క దారుణ హత్యకు పాల్పడి ఉంటారని చెప్పి కూడా ప్రధానంగా అమెరికా పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు. అయితే నిఖితారావు గోడిశాల మాత్రము డిసెంబర్ 31వ తేదీన చివరిసారిగా తను చూశాను. తర్వాత జనవరి 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసి అదే రోజు భారత్ కూడా పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం అర్జున్ శర్మ భారత్ లో ఎక్కడ ఉన్నారనే దానిపైన కూడా ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా పోలీసులు కూడా ఇటు భారత్ సంబంధించిన వారికి కూడా అధికారులకు కూడా ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి త్వరలో ఆ యొక్క అర్జున్ శర్మను పట్టుకుంటే కేసుకు సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే నిఖిత అర్జున్ శర్మ గతంలో ప్రేమించుకున్నారు. దాని తర్వాత ఇద్దరు కూడా విడిపోయారు. మళ్ళీ డిసెంబర్ 31వ తేదీన ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.